కామారెడ్డి జిల్లా బీవీపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు అల్లం ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ నాయకుడిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ నాయకుడు పక్కా ఆధారాలతోనే మాట్లాడతారని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఓనర్లకు పైసలు ఇస్తున్నావా, జేసీబీలకు ఇస్తున్నావా, అవన్నీ పక్కన పెడితే ఆఫీసర్ వచ్చినప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు కట్ట మీద అందరూ ఉన్నారు. అదొక వీడియో రిలీజ్ చేసుకుంటే నేనేమో తిన్నాను, నాకు బిల్లు వచ్చినట్టు తినప్పుడు నీకెందుకు భయం అన్నా? దాని బిల్లు ఏదైనా నచ్చినట్టు గ్రామసభలు పెట్టు. ఇంత ఫండ్ వచ్చింది, ఇది ఖర్చు పెట్టినా ఇది ఉన్నది. ఇంకా ఉప్పరపల్లిలోకైనా చెరువు కోసము మట్టి కొడదామని చెరువు మీద ప్రేమతో వచ్చిందన్న గుండె పొట్ట చనిపోయిండు. ఆర్థిక సహాయం ఏమైనా వేసిరా అన్న? మనకు అట్లాంటివి ఉన్నాయి. మనకు అట్లాంటి ఆలోచనలు కూడా అట్లా మాట్లాడితే పర్సనల్ టార్గెట్ చేస్తారు అన్న. ఇప్పుడు చెప్తున్నామన్నా వ్యక్తిగతంగా మాట్లాడమంటే వ్యక్తిగతంగా మాట్లాడదు, కానీ మాకు ఆలోచన లేదు. ఇది పార్టీ మండల శాఖ బీపీపేట శాఖ ఆధ్వర్యంలో రమణారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రమణారెడ్డి గారు తన సొంత నిధుల గురించి మాట్లాడడం జరిగింది. 150 కోట్ల దాని గురించి వాళ్ళు అడగడం జరిగింది. ఆయన 5 సంవత్సరాల లోపు చేస్తా అని చెప్పి ఆ రోజే హామీ ఇచ్చారు. వీళ్ళు స్టేట్ పార్టీ నుంచి వచ్చే 6 గ్యారెంటీలు కూడా ఇంతవరకు అమలు చేయలేకపోయారు. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టిరు, అందులో కూడా వాళ్ళకే ఇచ్చుకొని అన్ని విధాలుగా తూట్లు పొడవడం జరిగింది. వాళ్ళు ఇళ్లను పార్టీ కార్యకర్తలకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఊర్లో ఫస్ట్ అందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామని చెప్పారు. ఆ పార్టీల పరంగా చూసి వాళ్ళకి సంబంధించిన పార్టీలకు ఇచ్చుకోవడం జరిగింది. ఎవరికి కూడా వాళ్ళు చెప్పారు ఏది విధంగా అంటే వికలాంగులకు కానీ వితంతువులకు కానీ ఫస్ట్ ఇస్తామని చెప్పారు ఇందిరమ్మ ఇల్లు. వీళ్ళు ఇచ్చిన దానిలో వాళ్ళు ఒక 10% కూడా లేరు ఇప్పటికైతే. మొత్తం ఇచ్చినామంటారు కానీ వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారిని తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని తీసుకొని రానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై చర్చలకు మీరు రెడీ అవ్వాలని మీరు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి రానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊకోమని చెప్పి మరి మేము తెలియజేస్తున్నాం. మండలాల్లో కానీ తిననీయమని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా మా నాయకుడిని తీసుకొని వస్తాం ఇక్కడికి. మీ నాయకుడిని మీరు తీసుకొని రండి. ఖచ్చితంగా ఏదైనా సరే చర్చలకు మేము ఏడ కూర్చుందామంటే అక్కడ కూర్చుందాం, ఎక్కడంటే అక్కడ మేము చేసేందుకు రెడీగా ఉన్నాం. మళ్ళీ ఒకసారి మా నాయకుడిని విమర్శిస్తే విడిచిపెట్టేది లేదని మేము మరీ హెచ్చరిస్తున్నాం.